హలో గైస్, మీలో క్రికెటర్ అవ్వాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే మరి క్రికెట్ సెలక్షన్స్కి అటెండ్ అవుతారు. మరి దాని తర్వాత మీరు క్రికెట్ సెలక్షన్స్లో అసలు సెలెక్ట్ అవ్వాలంటే అసలు మీకు మెయిన్ క్యారెక్టర్స్ ఏముండాలనేది ఈ వీడియోలో అయితే మాట్లాడదాం. అయితే మీరు ఖచ్చితంగా క్రికెటర్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు సెలక్షన్స్కి వెళ్ళాలి. మరి సెలక్షన్స్కి వెళ్ళిన తర్వాత అసలు ప్రాసెస్ ఏముండిద్ది అంటే ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అక్కడ రిజిస్ట్రేషన్కి కంపల్సరీగా మీది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలా, దాని తర్వాత ఆధార్ కార్డు కావాలా, దాని తర్వాత వచ్చేసరికి వైట్ అండ్ వైట్ యూనిఫామ్, దాంతోపాటు షూ కంపల్సరీ. సో దాని తర్వాత మీ కిట్ మీకు ఉండాల్సిందే. ఒక బౌలర్ అయితే ఓన్లీ బాల్ ఉంటే సరిపోతుంది. సో అయితే మరి దీని అంతటి తర్వాత మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏందయ్యా అంటే మీరు బ్యాట్స్మెనా, బౌలరా, వికెట్ కీపరా. సో ఈ మూడిట్లో మీరు ఏంది అనేది మీరే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మరి మీరు ఒకవేళ బ్యాట్స్మెన్ అయితే మీకు నెట్స్లో పంపిస్తాడు. మీ కిట్ మొత్తం తగిలించుకొని నెట్స్లోకి వెళ్ళిపోవాలి. సో నెట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు మహా అయితే 1 అవర్ లేదంటే ఇంకొక 2 అవర్స్ అయితే ఇస్తారు. మరి ఆ 2 అవర్స్లో నువ్వు ఖచ్చితంగా నీ పర్ఫార్మెన్స్ అనేది చూపించుకోవాల్సిందే. సో మరి ఎలా చూపించుకోవాలి? దీనికి నేను ఇంటి దగ్గర కొట్టినట్టు భారీగా షాట్లు కొట్టాలా, లేదంటే తుప్పల్లో కొట్టినట్టు సిక్స్లు కొట్టాలా అనే ఆలోచన నీకు రావచ్చు. సో అయితే ఫస్ట్ నువ్వు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నువ్వు నెట్స్లోకి వెళ్ళిన తర్వాత కంపల్సరీ ఫస్ట్ నువ్వు షార్ట్స్ ఆడావంటే నేను ఫస్ట్ బాలే తీసి పక్కన పెట్టేస్తాడు. సో కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటి అంటే నీలో క్లాసికల్ బ్యాటింగ్ ఎంత ఉంది, దాని తర్వాత నువ్వు బాల్ని ఎలా డిఫెండ్ చేయగలుగుతున్నావు, నువ్వు బాల్ని ఎలాగ కవర్ డ్రైవ్ చేయగలుగుతున్నావు. సో ఇవి మాత్రమే చూస్తాడు. నువ్వు హిట్టింగ్ చేసావు అంటే ఫస్ట్ బాలే నిన్ను తీసుకెళ్ళి పక్కన పడేస్తాడు. సో నువ్వు ఫస్ట్ బాల్ ఒక బాల్ ఆడటానికి మాత్రమే నువ్వు సెలక్షన్స్కి వెళ్ళినట్టు ఉండేది. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం సెలక్షన్స్కి వెళ్తుంటే మీ దగ్గర క్లాసికల్ బ్యాటింగ్ ఎలా ఉంది, మీరు క్లాసికల్ బ్యాట్స్మెన్ ఎంత మంచిగా ఆడుతున్నారు క్లాసిక్గా అనేది మాత్రమే వాళ్ళకి చూపించాలి. సో దాని తర్వాత బ్యాట్స్మెన్ పరంగా అయితే ఇది. మరి దాని తర్వాత ఒక బౌలర్గా అయితే మీలో ఏం చెక్ చేస్తాడు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలి. సో ఫస్ట్ బౌలర్గా అయితే మీకు ఫస్ట్ ఉండాల్సిన క్యారెక్టర్ ఏందయ్యా అంటే ఫస్ట్ లైన్ అండ్ లెంత్ మంచిగా ఉండాలి. సో మరి లైన్ అండ్ లెంత్ ఒక్కటి ఉంటే సరిపోతుందా అంటే లైన్ అండ్ లెంత్ అనేది కంపల్సరీ. ఇది ఎందుకంటే మీకు ఒక రకంగా బౌలింగ్ వచ్చు అనేది, బేసిక్ బౌలింగ్ తెలుసు అనేది తెలియటానికి మాత్రమే. సో ఇది యూజ్ అయ్యిద్ది అనమాట. సో మరి మీరు ఒక లైన్ అండ్ లెంత్ ఒక మంచిగా వేసి దాని తర్వాత కనుక మీకు పేస్ కనుక 135 కనుక పడితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీరు ఆ రోజు సెలక్షన్స్లో ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు అనేది ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. సో కాబట్టి ఒక బౌలర్గా మీరు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్లో సెలెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఫైనల్గా మీరు ఒక బౌలర్ అయితే ఖచ్చితంగా మీ దగ్గర మంచి పేస్ అటాక్ ఉండాలా, దాంతోపాటు మీరు ఒక మంచి గుడ్ లైన్ అండ్ లెంత్ అయితే పట్టుకొని ఉండాలా. సో ఇవి కనుక మీలో ఉంటే ఖచ్చితంగా మీరు డిస్ట్రిక్ట్ సెలక్షన్స్లో సెలెక్ట్ అవుతారు. మరి ఒక బ్యాట్స్మెన్ గురించి చెప్పావు, ఒక బౌలర్ గురించి చెప్పావు. మరి ఒక వికెట్ కీపర్కి మరి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉంటాయి అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడితే ఫస్ట్ మీరు వికెట్ కీపర్గా కనుక మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఫస్ట్ మిమ్మల్ని డైరెక్ట్గా ట్రయల్స్లోకి తీసుకెళ్తాడు, అంటే నెట్స్లోకి తీసుకెళ్తాడు. సో నెట్స్లో ఫస్ట్ మీ చేత వికెట్ కీపింగ్ చేపిస్తారనమాట. సో వికెట్ కీపర్స్ నేను చెప్పేది ఏంటి అంటే మీరు ఒక బ్యాట్స్మెన్గా ట్రై చేయడం కంటే ఒక వికెట్ కీపర్గా ట్రై చేస్తే మీకు చాలా మంచి ఆపర్చునిటీ అయితే ఉంటుంది. సో మరి మీరు ఒక వికెట్ కీపర్గా కనుక ట్రై చేస్తే ఫస్ట్ మిమ్మల్ని నెట్స్లో తీసుకెళ్తాడు, దాని తర్వాత వికెట్ కీపింగ్ స్కిల్స్ ఎలా ఉండే అనేది చెక్ చేస్తాడు. సో అక్కడ నువ్వు ఎంత పేస్ వస్తున్నా కూడా బాల్ని నువ్వు ఈజీగా క్యాచ్ పట్టేలాగైతే నీకు ఉండాలి. సో అలా కాకుండా నీలో ఏదన్నా కొంచెం భయం కనిపించినా కూడా నువ్వు ఆ మ్యాచ్లో నువ్వు ఆ సెలక్షన్స్లో సెలెక్ట్ అవ్వు అనేది మాత్రం గుర్తుపెట్టుకో. సో కాబట్టి మీలో ఎవరైనా సరే వికెట్ కీపర్గా సెలెక్ట్ అవ్వాలి అంటే ఎటువంటి భయం లేకుండా వికెట్స్ వెనకమాల మీరు క్యాచ్ పట్టగలిగే ఇదిగా మీరైతే ఉండాలి. సో మరి దాని తర్వాత వికెట్ కీపింగ్ అయిపోయింది, దాని తర్వాత అక్కడే కొంతమందిని షఫిల్ చేసేస్తాడు. సో దాని తర్వాత వచ్చేసరికి మీ బ్యాటింగ్ చెక్ చేస్తారు. సో మీలో ఎంత మంచి బ్యాటింగ్ ఉంది, సో మీరు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్గా ఎంత మంచిగా ఉన్నారు, దాని తర్వాత వికెట్ కీపర్ ప్లస్ బ్యాట్స్మెన్స్లో ఎంత మీలో మీకే కాంపిటీషన్ తీసి వీళ్ళలో బెస్ట్ అయితే పిక్ చేసుకుంటారనమాట. సో కాబట్టి ఈ విధంగా ఉండిద్ది. సో మీరు ఒక బౌలర్ అయితే మీకు మంచి పేసు లైన్ అండ్ లెంత్ ఉండాలా, దాని తర్వాత ఒక బ్యాట్స్మెన్ అయితే క్లాసికల్ బ్యాటింగ్ ఉండాలా, దాని తర్వాత వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే మీ దగ్గర మంచి బ్యాటింగ్ ఉండాలా, దాంతోపాటు వచ్చేసరికి సో మీరు ఒక మంచిగా ఈజీగా బాల్స్ అయితే పిక్ చేస్తూ ఉండాలి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడు సెలక్షన్స్కి వెళ్ళినా కూడా ఇవి మాత్రం కంపల్సరీ. సో అయితే మీరు కంపల్సరీగా మీరు కనుక సెలక్షన్స్కి అటెండ్ అయ్యే ముందు అయితే ఖచ్చితంగా మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఏజ్ కేటగిరీని బట్టి ముందు వెళ్తారు కాబట్టి
సో ఖచ్చితంగా మీ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. సో మనకి నెక్స్ట్ ఇయర్ జరుగుతాయి కాబట్టి మళ్ళీ సెలక్షన్స్. సో దానికంటే ముందే మనం డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రావడానికి 1 మంత్ అయినా టైం పట్టిద్ది. సో ఇప్పుడే కనుక మీరు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కనుక మీరు ముందే అప్లై చేసుకుని ఉంటే దాని తర్వాత మీకు టైంకి అయితే తర్వాత ఇబ్బంది లేకుండా ఉండేది. సో కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీలో ఎవరైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మీతో లేదో సో ఇప్పుడు అప్లై చేసుకోండి, నెక్స్ట్ సీజన్ ఈజీగా ఆడుకోవచ్చు. సో దీని తర్వాత మీకు ఏదన్నా సరే ఇంకా ఏదన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే అడగండి.